నమస్తే. నేను సిరి. తిరుపతి లడ్డు ఎంత ప్రత్యేకమైందనేది అందరికీ తెలుసు. అంటే దేశంలోనే కాకుండా అంటే తెలుగు ప్రజలు, హిందూ ప్రజలు ఎక్కడున్నా కూడా దాని విశిష్టత, దాని మీద ఉన్న ప్రేమ ఎలాంటిదో మనం అందరం చూస్తూనే ఉంటాం. అసలు తిరుపతి లడ్డు అంటే అసలు దాని మీద ప్రేమ లేకుండా ఎవరు ఉండరు. అది అది దొరకడం కూడా మహాప్రసాదం లెక్క ఫీల్ అవుతారు అందరూ కూడా. ఇలాంటి సమయంలో తిరుపతి లడ్డును కూడా కలుషితం చేశారు. దానిలో అంటే తిరుపతి లడ్డు తయారీలో ఉపయోగించే నెయ్యిని కల్తీ చేశారు. జంతు కళేబరాలతో చేశారని చెప్పేసి మనకి వార్తలొస్తున్నాయి. స్వయంగా ముఖ్యమంత్రి గారు వెల్లడించారు. ఇప్పుడు ప్రెస్ మీట్‌లో గూడా ఒక ల్యాబ్‌లో ఒక అథెంటిక్ ల్యాబ్‌లో టెస్ట్ చేస్తే అక్కడ కూడా తేలింది. అయితే దీని మీద మరికొన్ని విషయాలు మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు. శ్రీ కాశీ అఘోర శక్తిపీఠం వైఎస్ బాలకృష్ణ గురువుగారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం సార్. జన్మనిచ్చిన తల్లిదండ్రులకు నమస్కరిస్తూ విశ్వేశ్వర కరుణా కటాక్ష సిద్ధిరస్తు. చెప్పు తల్లి. గురువుగారు ఇప్పుడు చూస్తున్నట్టయితే తిరుపతి లడ్డు వివాదం మనం చూస్తున్నాం. అంటే ఇన్ని రోజులు తిరుపతి లడ్డు అంటే ఎవరైనా వెళ్ళినా అంటే మనం వెళ్ళలేకపోయినా కూడా మనం వెళ్ళిన వాళ్ళని అడుగుతాం. మాకొక తిరుపతి లడ్డు తీసుకురండి మహాప్రసాదం అని చెప్పేసి. అట్లాంటిది అందరూ మనం అలా చేస్తున్న ఒక తిరుపతి లడ్డుని అంత పవిత్రమైన లడ్డుని కూడా కల్తీ అంటే ఆ తయారీలో ఏదైతే వాడతారో దానిలో జంతు కళేబరాలతోని యూజ్ చేసిన ఒక నెయ్యిని వాడడం అనేది ఎంతవరకి అసలు సమంజసం? అసలు ఇలాంటి ఇలాంటివి కూడా చేయొచ్చా అసలు? అంటే దేవుడితోని చెలగాటం అనేది ఎంతవరకి కరెక్ట్? ఆ ప్రసాదాలం కోసం చాలా మంది భక్తులు వేచి చూస్తూ ఉంటారు. చాలా పవిత్రంగా చూస్తూ ఉంటారు. ఇప్పుడు మరి దీన్ని అసలు ఎలా చూడాలంటారు గురుగారు? ఇక్కడ ముందర లడ్డూ గురించి ఒక్క నిమిషం పక్కన పెడితే, కేవలం తిరుపతి వెళ్లి దర్శనం చేసుకోవటానికి ఆ లైన్‌లో నుంచొని ఎంత కష్టపడతామో, ఆయన్ని ఒక్క 10 సెకండ్స్ అలా చూడంగానే మనస్సంతా ఆహ్లాదకరం అయిపోతుంది. ఫుల్ పాజిటివ్ ఎనర్జీతో మనం బయటకొస్తాం. హ్మ్. ఎంతసేపు లైన్‌లో నుంచున్నాం, ఎన్ని సెకండ్లు దర్శనం అయింది, ఇవన్నీ మర్చిపోతాం. అలాగే లడ్డు. దర్శనం అయిపోయిన తర్వాత లడ్డూ కౌంటర్‌కెళ్ళి నుంచొని లడ్డూలు తీసుకొచ్చి ఇంటికొచ్చి దాన్ని ప్రసాదంగా ఎవరికన్నా ఇస్తే, ఆ లడ్డూని కూడా దేవుడి దగ్గర పెట్టి తర్వాత కళ్ళకద్దుకొని మనం స్వీకరిస్తాం. అవును. అటువంటి లడ్డూల్లో కూడా ఈ యానిమల్స్ సంబంధించినటువంటి కొవ్వు పదార్థాలని, డాల్డాల్ని వాడుతున్నారంటే, గత ప్రభుత్వం అన్నం తింటోందా? పెంట తింటోందా? నేను యాక్చువల్‌గా ఈ వర్డ్ యూజ్ చేయకూడదనుకున్నా. బట్ నాకెందుకు బాధ కలిగింది అనంటే, తిరుపతి లడ్డూనే ఇంత దారుణంగా మోసం చేస్తున్నారు భగవంతుడిని అంటే వాళ్ళు, ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎవరిని నాశనం చేయలేదు. ప్రతి ఒక్కళ్ళని నాశనం చేశారు కదా! అక్కడ సంబంధించినటువంటి అప్పటి ఈవోలు ఏం చేస్తున్నారు? అలాంటప్పుడు ఆ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? నేను ఇందాక ఒక ప్రెస్ మీట్ చూశాను. ఆయనెవరో రమణ దీక్షితులు గారట. ఈయనకి ఈ విషయం 3 ఏళ్ల క్రితమే తెలుసుట. 3 ఏళ్ల క్రితం తెలిసినప్పుడు ఏం చేస్తున్నాడు ఈయన ఇన్ఫార్మ్ చేయకుండా? గుడ్డి గుర్రానికి పళ్ళు తోముతున్నాడా? పేరుకు మాత్రం వంశపారపర్యంగా చేస్తున్నాను నేను అంటే, స్వామివారికి నివేదించేటువంటి వాటిల్లో కల్తీ జరుగుతోంది అని ఒక రమణ దీక్షితులు గారికి తెలిసినప్పుడు, అప్పుడు ఎందుకు చెప్పలేదు? నేను చాలా మంది అధికారులకి చెప్పాను అని చెప్తున్నాడు కదా ఆయన. ప్రెస్ మీట్ ఎందుకు పెట్టలేదు? జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా చంపేస్తాడని భయమా? ప్రతి విషయంలో కూడా ఎక్కడ చూసినా కల్తీలే. ఆల్రెడీ నేను అంతకు ముందు ఛానల్స్ లో తిరుపతిలో ఇలాంటి ఘోరాలు జరుగుతున్నాయి, అరికట్టండి, నెక్స్ట్ ప్రభుత్వం వచ్చే వాళ్ళని చాలా ఇంటర్వ్యూస్ లో చెప్పున్నా. ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. అది కాకుండా ఇంకా ఎన్నున్నాయో. ఇప్పుడు మొన్న ఈ మధ్య దీనికి ఒక చిన్న లింక్ పెడుతున్నానమ్మా. అంటే అది కరెక్టా అవునా తర్వాత విషయం. మొన్న ఈ మధ్య ప్రకృతి విలయ తాండవం చేసి వరదలతో ముంచెత్తింది ఆంధ్రప్రదేశ్‌ని, తెలంగాణని. ఎందుకు చేసింది అలాగా? ప్రకృతి అంటే నా దృష్టిలో భగవంతుడే. అవును గురువుగారు. భగవంతుడికి భగవంతుడికి కోపం వస్తే
ఆయన్ని ఎదుర్కొనే శక్తి సామాన్యంగా ఎవరికీ ఉండదు. ఎందుకన్నానంటే ఈ మాట, ఈయన రోడ్డు ప్రయాణాలు చేస్తూ ఉంటే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెట్లను నాశనం చేసేసాడు. పైన హెలికాప్టర్లో వెళ్తూ ఉంటే కింద ట్రాఫిక్ ఆపేశాడు. ఇలాంటి పనులన్నీ చేస్తే భగవంతుడికి కోపం రాదా? అందులోనూ ఏడుకొండలవాడు. ఏడుకొండలవాడి విషయంలో కలియుగ ప్రత్యక్ష దైవం. నాకు తెలిసి ప్రపంచం మొత్తం ఆ వెంకటేశ్వరుని కొలవని భక్తుడంటూ ఎవ్వరూ ఉండరు. అందరూ కొలుస్తారు. సగం పైన అందరికీ ఆ వెంకటేశ్వరుడు కులదైవం. అవును. అటువంటి కులదైవానికి అందించేటువంటి ప్రసాదాలలో చేపకి సంబంధించిన నూనెలు, కొవ్వులు, పంది కొవ్వులు, పంది మొహం వాళ్ళు నిజంగా చెప్పాలంటే వైఎస్ఆర్సీపీలో ఉన్న అందరూ పంది మొహాలే. ఒక్కళ్ళకి కూడా సిగ్గు లేదా? ఒక్కళ్ళు కూడా అన్నం తింటం లేదా? మాటి మాటికి ఆ పర్యాటక శాఖ మంత్రి రోజా గారు పైకెళ్ళి దర్శనం చేసుకుని వస్తారే, ఆవిడికి నోరు లేదా? ఏమన్నా మాట్లాడితేనేమో వరదల్లో ఏమీ చేయలేదు, వరదల్లో ఏమీ చేయలేదు. 75 ఏళ్ల వయసులో ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు నిద్రాహారాలు మాని ప్రజల కోసం ఏమేం వస్తువులు అందుతున్నాయి, ఏమి అందటం లేదు, దగ్గరుండి పర్యవేక్షిస్తే ఈయన కళ్ళు కనపడలేదా జగన్మోహన్ రెడ్డి గారికి? గుడ్డోడా ఏమన్నా? బుడమేర్ని మెదంటాడా? నోటికి ఏది వస్తే అది మాట్లాడటం. వీళ్ళు చేసిన తప్పులే వీళ్ళకే రివర్స్ అయి తంతున్నాయి. అంతకు ముందు ఒక్కసారి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తిరుమల కొండ మీద కామెంట్ చేసినప్పుడు ఆ కొండలోనే కలిసిపోయాడు. ఇవన్నీ కాదమ్మా, అసలు ముందర అర్జెంటుగా జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలి. ఎందుకు చెయ్యాలి అంటే ఆయన్ని చూసి భయపడి ఫ్యాక్టరీలు ఆంధ్రప్రదేశ్ లోకి రావడానికి భయపడుతున్నారు. ఒకవేళ మళ్ళీ ఈయన గవర్నమెంట్ అయిపోయి వాళ్ళ గవర్నమెంట్ వస్తే ఏ విధంగా ఉంటుందో పారిశ్రామికవేత్తలందరూ కూడా ఆలోచిస్తున్నారు. ఏది ఆలోచించాల్సిన అవసరం లేదమ్మా, ఈయన పార్టీ ఇంకా లేదు, ఖచ్చితంగా భూస్థాపితం అయిపోయింది. ఎప్పుడైతే వెంకటేశ్వరుడి జోలికి వెళ్ళారో, వెంకట ప్లస్ ఈశ్వరుడు వెంకటేశ్వరుడు గుణసంధి, అటువంటి ఆయన జోలికి వెళ్ళారో వీళ్ళ పతనం అప్పుడే మొదలైంది. అందుకే 11కి తెచ్చాడు ఆయన. ఈసారి నుంచుంటే 1 కూడా రాదేమో. ఏది ఏమైనప్పటికీ హిందువులందరూ కూడా ముక్త కంఠంతో ఖచ్చితంగా దీని మీద పోరాడి, ఎందుకు నందినికి ఉన్నటువంటి ఆర్డర్ని క్యాన్సిల్ చేసి వేరే కంపెనీకి ఇచ్చారు, ఈ వేరే కంపెనీల వాళ్ళను కూడా ముందర సీజ్ చేయాలమ్మా. అంత దారుణం ఆ తల్లి, ఎంత దారుణం! భగవంతుడికి ఇచ్చే ప్రసాదాన్ని కలుషితం చేసి, ప్రసాదం అని నివేదన చేసి మళ్ళీ అదే భగవంతుడికి నివేదన చేసి, మనం ఎంత ఇదిగా కొలుస్తూ ఉంటాం ఆయన్ని, అటువంటిది ఆ ప్రసాదాన్ని ఆయనకే నివేదన చేసి మళ్ళీ అదే ప్రసాదాన్ని మనకిస్తున్నారంటే ఎంత దౌర్భాగ్యం అమ్మా ఇది! జగన్మోహన్ రెడ్డి మనిషా దున్నపోతా? అసలు ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు కాదమ్మా, అసలు ఆ పార్టీలో ఉన్న వాళ్ళంతా. అంటే గతంలో ఒక పక్క గురుగారు ఇక్కడ చూస్తున్నట్టయితే గతంలో మనం టికెట్ల విషయంలో చూసాం, దర్శనాల విషయంలో, టికెట్ల విషయంలో ఇప్పుడు ఎవరైతే మాజీ మంత్రులు ఉన్నారో వాళ్ళు దర్శనం కోసం ఎంత మందిని తీసుకెళ్లారు, ఆ టికెట్లను అమ్ముకొని లక్షల లక్షల రూపాయలకి అమ్ముకొని వాళ్ళని తీసుకెళ్లి, అది కూడా తప్పే కదా గురుగారు, అట్లా చేయొద్దు కదా. అది కూడా తప్పే. అసలు దర్శనం టికెట్లు, ఎమ్మెల్యే లెటర్స్ ఇవి పక్కన పెట్టమ్మా. శ్రీవాణి ట్రస్ట్ అని ఒకటి పెట్టారు. 10,000 రూపాయల టికెట్, అది బ్రేక్ దర్శనం. మనం వెళ్ళి డబ్బులు కడితే దాని మీద మనకి ఇచ్చే రసీట్ 500 రూపాయలు 600 ఉంటది. మిగతా డబ్బులు ఎక్కడికి వెళ్తున్నాయి? మనం మీడియాలోనే చూసాం. రోజా గారు ఎంతమందిని తీసుకెళ్లారు, ఇవన్నీ అమ్ముకొని ఎంత సంపాదించారు. వీళ్ళ పార్టీ ఏ మనుగడ లేదమ్మా.
నేను ఒక్కటి మాత్రం స్పష్టంగా చెప్తున్నా, ఎవరి జోలికైనా మీ ఇష్టం వచ్చినట్టు చావండి. హిందూ దేవుళ్ళ దగ్గరికి, హిందూ మతాల మీదకి వస్తే మాత్రం తొక్కి నారదీయాల ఒక్కొక్కడిని. సిగ్గు లేదా అమ్మా అసలు వీళ్ళకి? ఆ అదే కొండ మీద ముస్లిం కులానికి చెందిన వాళ్ళకి ఇల్లు ఇస్తారు. ఉమ్. మనలో కూడా తప్పులున్నాయి, మనలో కూడా తప్పులున్నాయి. నోరెత్తి మాట్లాడితే నోరు నొక్కేయటం. సిగ్గు లేదా కొడాలి నాని గారికి? క్యాసినోలు పెట్టి నాశనం చేశాడు ఆంధ్రప్రదేశ్ ని. మిగతా మంత్రులందరూ కూడా మనం భాష ఎలా మాట్లాడాలో తెలియకుండా నోటికి ఏదొస్తే అది మాట్లాడటం, బూతులు నేర్పడం. ఇదే మనకి నేర్పిన సంస్కారం? ఇదే మనల్ని పెంచింది? ఈ విధంగా పెంచారా మన తల్లిదండ్రులు? పార్టీ పదవి వస్తే సరిపోతుందా? నోటికి ఏదొస్తే అది మాట్లాడేయచ్చా? ఇక వైఎస్ఆర్సిపి అనేటువంటిది లేదు, రాదు. ఇక్కడ ఇంకా గొప్ప విషయం ఏంటంటే, ప్రతి జిల్లాలోనూ వాళ్ళ పార్టీ కార్యాలయం అయితే నిర్మించుకున్నారు, ప్రతి జిల్లాలో. అవును గురుగారు. ఏ ఏ మీడియా వాళ్ళకైనా తెలుసా అమ్మా? వాళ్ళ ప్రభుత్వం ఉన్నంత వరకు ఎవరికీ తెలియదు. తర్వాత వాళ్ళ ప్రభుత్వం పడిపోయిన తర్వాత, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కొక్కటి వెలుగులోకి వచ్చింది. అలాగే రాజమహల్, అదేదో ఋషికొండ, ఋషికొండ. దాన్ని చక్కగా ఏ ఏ ఫిలిం షూటింగ్స్ కో ఇస్తే డబ్బులన్నా వస్తాయి. ఎంత నాశనం చేశారమ్మా రాష్ట్రాన్ని, సర్వనాశనం చేశారు. అంతకు ముందు మా వైపు బీహార్ వెళ్ళాలంటే భయపడేవాళ్ళు, ఆంధ్ర వెళ్ళాలంటే భయపడాల్సిన స్థితికి తెచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. సిగ్గుందమ్మా అసలు? భగవంతుడితో ఆటలేంటి? విగ్రహాలను నరికేసినప్పుడు నోటికి ఏదొస్తాయని మాట్లాడతారా? అంటే మీరు చెప్పిందే వేదమా? నువ్వు పట్టుకున్న కుందేలికి మూడే కాళ్ళంటే మేము నమ్మాలా? ఇలాంటి వాళ్ళందరినీ తొక్కి నార తీయాలమ్మా. కొన్ని మనలో కూడా మార్పులు రావాలి. లౌకిక రాజ్యంలో ఏ మతం వారైనా సరే జీవించవచ్చు, తప్పులేదు. ఎవరి మతంలో వాళ్ళు ఉండటం అంతకు మించిన అది కూడా తప్పు కాదు. కానీ ఈ క్రిస్టియన్ మతస్థులు ఉన్నారు, రోడ్డు మీద మైకు పెట్టుకొని మత ప్రచారం చేస్తూ ఉంటారు. ఆయన ఎవరో ఒక ఆయన ఉన్నాడు, ఆయన సలహా ఇస్తాడనమాట. మతాన్ని బోధిస్తున్నప్పుడు మీకు వచ్చిన నష్టమే. ఎవడు బోధించమన్నాడు? నీ చర్చిలో నువ్వు బోధించుకో. రోడ్డు మీదకి వచ్చి మైకులు పెట్టి ఎందుకు బోధిస్తున్నావు? తప్పు కదా అది. బలవంతంగా ఎందుకు మత మార్పిడి చేస్తున్నారు? మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేయొచ్చా? మీ అన్ని మతాలని గౌరవించాలి. అలా వాళ్ళు గనక ఏ మతం వారైనా సరే హిందూ మతాన్ని వేలెత్తి చూపినా ఆ వేలు అక్కడికి నరికే చేయాలి. సిగ్గుందా అమ్మా వీళ్ళకి అసలు? అసలు ఊహించుకోలేకపోతున్నానమ్మా. నిజంగా కళ్ళమ్మ నీళ్ళు కూడా వస్తున్నాయి నాకు. తిరుమల వెంకటేశ్వర స్వామి ప్రసాదం లడ్డూలో ఇలాంటిది జరిగింది అని అంటే కళ్ళమ్మ నీళ్ళు వస్తున్నాయి. ఏంటి మనం ఎక్కడున్నాము? ఎందుకు ఇలా చేస్తున్నాము? ఆయన ప్రెస్ మీట్ చూసాం ఇప్పుడు రమణ దీక్షితులు గారిది. అగైన్ మళ్ళీ అదే రిపీట్ చేస్తున్నా. 3 ఏళ్ల నుంచి నాకు తెలుసు, 3 ఏళ్ల నుంచి నాకు తెలుసు అని మొత్తుకుంటున్నాడు టీవీలో. గుడ్డి గుర్రానికి ఏమన్నా పళ్ళు తవ్వుతున్నాడా? అప్పుడు ప్రెస్ మీట్ పెట్టి ఎందుకు చెప్పలేదు ఇలాంటివి జరుగుతున్నాయి అని? భయమా అప్పుడు గవర్నమెంట్ అంటే? పైగా చంద్రబాబు నాయుడు గారిని వెళ్ళి కలుస్తాడా? లోపలికి కూడా రానిడు ఆయన నాకు తెలిసి. ఇప్పటికైనా సరే, ఈ క్షణం నుంచి అయినా సరే సరిగ్గా ఉండగలిగితే మంచిదే. ఇప్పుడే ఏమైందమ్మా? అసలు ఆయనకి సంబంధించిన ఆభరణాలలో ఎన్ని ఉన్నాయో ఎన్ని లేవో అది కూడా ఒక పాయింటే. సాక్షాత్తు దేవుడి ప్రసాదంలోనే ఇంత దారుణమైన పనులు చేస్తున్నారంటే అసలు ఆయనకి సంబంధించిన విలువైనటువంటి వస్తువుల్లో ఏం మాయం చేశారో ఎవరు చెప్పగలరు? కానీ ఏమో నిజంగా అసలు ఆ బోర్డు మెంబర్లు అంతమంది ఉంచకూడదు. అన్ని ప్రక్షాళన జరగాలమ్మా. ఇది ఒక 5 ఏళ్లలో జరుగుతుంది అంటే కష్టమే, చాలా టైం పడుతుంది. ఈ దరిద్ర ముండా కొలుగులు చేసినటువంటి వెధవ పనులన్నీ కూడా ఒక సరైన పద్ధతిలో పెట్టాలి అని అంటే ఇంకా 10 ఏళ్ల పాటు కష్టపడాల్సి వస్తుంది. ఇంత వయసులో కూడా నిద్రాహారాలు మాని చంద్రబాబు నాయుడు గారు కృషి చేస్తున్నారంటే నేను ఏ పార్టీకి సంబంధించిన వాడిని కాదు. ఎవరికి మంచి జరుగుతుందో వాళ్ళని
మనం ఓటేసి గెలిపించుకున్న తర్వాత వాళ్ళ మీద నమ్మకంతో ఉండిపోవాలి అలాగా. అలా చంద్రబాబు నాయుడు గారమ్మా అంతకు ముందు వైజాగ్ లో హుద్ తుఫాన్ వచ్చినప్పుడు కూడా ఎంత కష్టపడ్డారో మనకందరికీ తెలుసు. అవును మొన్న గురుగారు. ఆంధ్రప్రదేశ్ లో వచ్చినప్పుడు కూడా ఎంత కష్టపడ్డారో మనందరికీ తెలుసు. ప్రతి దానికి వేలు పెట్టడం, నేను ₹1,00,00,000 విరాళం ఇచ్చా. ఎవరికి ఇచ్చావు? జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు కదా, అవును అవును గురుగారు. ఎవరికి ఇచ్చావు విరాళం? ఉమ్. సీఎం విరాళానికి పంపించావా? ప్రధానమంత్రి నిధికి పంపించావా? ఎవరికి ఇచ్చావు? ₹1,00,00,000 కాదు కదా, రూపాయి పావలా కూడా ఇవ్వడం. ఈయన చేసేవన్నీ తప్పుడు పనులే, తప్పుడు వేషాలే, అన్ని మాటలు అబద్ధాలే, ఒక్కటి నిజం చెప్పలేదు. ఒక్క ఇష్యూలో కూడా నేను ఆంధ్రప్రదేశ్ కి మంచి చేశాను అని ఇంతవరకు ఎక్కడ దాఖలాలు లేవు. చూసిన దాఖలాలు ఎవరి మీదకైతే వెళ్ళకూడదు ఆయన మీదకి వెళ్ళాడు. రైట్ గురుగారు. అధపాతాళాన్ని తొక్కేస్తాడు. ఇంకా రైట్ గురుగారు. వెంకటేశ్వర స్వామి కాలు కిందేసి తొక్కేస్తాడు, తొక్కి నార తీస్తాడు. అందుకే మొన్న వచ్చిన ఈ ప్రకృతి వైపరీత్యాలన్నీ కూడా భగవంతుడికి కోపం వచ్చే ఇంట్లో నాశనం చేశారు. చెప్పమ్మా. ఇప్పటికైతే ఇది తేలింది. ఇందులో కల్తీ జరిగిందని తేలింది. తేలిన తర్వాత దీని వెనకాల అధికారులు ఉన్నారా? లేకపోతే రాజకీయ నేతలు ఉన్నారా? ఉంటే ఒకవేళ వాళ్ళకి ఎలాంటి శిక్ష పడాలని మీరు అనుకుంటున్నారు? అమ్మా, అధికారులు ఉన్నారా, రాజకీయ నేతలు ఉన్నారా, ఇవన్నీ పక్కన పెడితే ఇది ప్రోత్సహించింది ఎవరు? ఉమ్. మూలం ఎవరు? ఇప్పుడు మీ దగ్గర ఒక 10 మంది పనిచేస్తున్నారమ్మా. అవును గురు. మనమే కరెక్ట్ కాకపోతే ఆ 10 మంది కరెక్ట్ అవుతారా? ఉమ్, ఉమ్, ఉమ్. మనమే వాళ్ళకి తప్పుడు సలహాలు ఇస్తూ ఉంటే చూసుకుందాంలే తర్వాత అని నేను చెప్పింది వింటారా? మంచి చెప్తే వింటారా? మంచి ఉమ్. వినరు, నేను చెప్పిందే వింటారు. అలాగే నాశనం చేశాడు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారు నాశనం చేశాడు. అధికారులు ఉన్నారా, అందరినీ సస్పెండ్ చేయాలి. మొన్న జత్వానీ గారి కేసులో ఎంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు వచ్చారమ్మా? అవును గురుగారు. వాళ్ళందరినీ సస్పెండ్ చేయడం కాదమ్మా, అసలు డిస్మిస్ చేసి పడేయాలి సర్వీస్ లో నుంచి. ఉమ్, ఉమ్. ఇలాంటి వాళ్ళని అసలు డిస్మిస్ చేయాలి. అధికారమే ఉందమ్మా. 5 ఏళ్లకోసారి ముఖ్యమంత్రి మారతాడు. మన మీద మనం ఓట్లేస్తేనే ముఖ్యమంత్రిని ఎన్నుకుంటాం. ముఖ్యమంత్రి ముఖ్యమా, నీకుండేటువంటి 30 ఏళ్ల సర్వీస్ ముఖ్యమా? అది ఆలోచించుకోరా అధికారులు. బుర్రలు ఏమన్నా పోయినాయా వాళ్ళకి? మహా అయితే ఏం చేస్తారు? సస్పెండ్ చేస్తారు, అంతే కదా. నువ్వు నిజాయితీగా ఉంటే లేదా ట్రాన్స్ఫర్ చేస్తారు. అది చేయించుకోవచ్చుగా. ఆ అధికారి చెప్పాడు చేశాను అని కాంప్రమైజ్ అవటమా? ఉమ్. ఇదే నేర్పింది ఈ వ్యవస్థ. అన్ని వ్యవస్థల్ని నాశనం చేశాడు కదమ్మా జగన్మోహన్ రెడ్డి గారు. ఒక వ్యవస్థ కాదు, అన్ని వ్యవస్థలు నాశనం అయిపోయినాయి. ఫలానా వ్యవస్థ సూపర్ గా పనిచేస్తోంది అని ఆయన నోటెమ్మట ఒక్కడి మాట చెప్పమానండి. రైట్ గురుగారు. ఇవన్నీ పక్కన పెడితేనమ్మా మనం ఏదైతే చేస్తామో అదే రిటర్న్ అవుతుంది. కర్మ రిటర్న్స్ అంటారే, అవును. మంచి మంచి చేస్తే మంచి రిటర్న్ అవుతుంది, చెడు చేస్తే డబల్ అవుతుంది. అదే జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో. కల్తీ చేశాడు, వెంకటేశ్వర స్వామి చూశాడు. రైట్. ఆయన అంటే అనుకున్నారు అదేదో పెద్ద రాయి, మనం ఏదైనా చెయ్యొచ్చు అని. ఉమ్. కిందకి అట్లా పాతాళాన్ని తొక్కేశాడు. రైట్ గురుగారు. అంటే ఇక్కడ చూస్తున్నట్టయితే మాజీ ఈవో ఎవరైతే ఉన్నారో ధర్మారెడ్డి గారు వాళ్ళ కొడుకు కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. అంటే ఇది ఆయన చచ్చిపోయాడు కదమ్మా. ఉమ్, ఉమ్. ధర్మారెడ్డి గారి కొడుకు చనిపోయాడు కదా. ఉమ్. సిగ్గు రాలేదా ధర్మారెడ్డికి? సిగ్గు రాలేదా ధర్మారెడ్డికి? ఇలాంటి పనులన్నీ చేస్తూ ఉంటే భగవంతుడు ఖచ్చితంగా శిక్షిస్తాడు. మనం ఏదో అనుకుంటాం, మనం తప్పు చేస్తే మనం చచ్చిన తర్వాత వచ్చే జన్మలోనో లేకపోతే పైలోకంలోనో శిక్షలు వేస్తారు అని. కాదమ్మా, ఈ జన్మలో చేసింది ఈ జన్మలోనే అనుభవిస్తారు, అందులో డౌటే లేదు. ఇప్పుడు మారిపోయిన మంత్రులందరూ కూడా, ఎక్స్ మినిస్టర్స్ అందరూ కూడా ఈ జన్మలోనే అనుభవిస్తున్నారు. రైట్ నాకు గురుగారు. ఒక్కటే బాధమ్మా. ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారికి
మా తరఫు నుంచి మేము చెప్పేటువంటి విన్నపం ఏంటంటే, తిరుమలకి సంబంధించినటువంటి ఆభరణాలను కూడా ఒకసారి చెక్ చేయించండి. అన్నీ ఉన్నాయా లేదా క్లారిఫికేషన్ తీసుకోండి. వీళ్ళు ఏమైనా తీసుకుని వెళ్ళి అమ్మేసుకున్నారా అనేది కూడా చూడండి. దయచేసి ఇంకొక్కసారి గనక వెంకటేశ్వరుడి విషయంలో తప్పు జరిగితే, మొన్న వరదలు వచ్చినాయి, ఈసారి ఊళ్ళు కొట్టుకుపోతాయి. నేను మీకు గుర్తుందో లేదో, అనంత పద్మనాభుడి దీనికి ఓపెన్ చేశారు అప్పుడు నిధులకు సంబంధించి. అవును గురుగారు. ఆ తర్వాత నేను ఒక ఛానల్లో మాట్లాడా. అనవసరంగా ఆయన దగ్గరవి ఓపెన్ చేశారు. ప్రతి సంవత్సరం ఈ రోజు నుంచి ప్రతి సంవత్సరం కేరళ నరకాన్ని చూస్తుంది అని చెప్పా. స్టిల్ ఈ రోజు వరకు కూడా ప్రతి సంవత్సరం కేరళలో వచ్చే వరదలు వర్ణనాతీతం. అవును గురుగారు. ఆ స్థితిని ఆంధ్రప్రదేశ్ లో తెచ్చుకోకుండా ఉంటే మంచిది అని నా అభిప్రాయం. ఇప్పటికైనా సరే చంద్రబాబు నాయుడు గారు, మీరు అన్ని లా ప్రకారమే వెళ్ళండి, తప్పులేదు. లా ప్రకారమే వెళ్ళాలి. కానీ తొందరగా చేయండి. చేసే పనులు తొందరగా చేయండి. కొంతమందిని లోపలేస్తేనే కొన్ని పనులు ముందుకు సాగుతూ ఉంటాయి. మీరు అలా చూస్తూ కూర్చుంటే ఇంకా మీ వెనకాల కోతులు తీసేవాళ్ళు ఎంతమందో. నిజంగా ఆయన జైల్లో ఉన్నప్పుడు బయటకు వస్తారా రారా అనే బాధ ఎంతమంది కార్యకర్తలు గాని అభిమానులు గాని ఆలోచించారో అవన్నీ మర్చిపోతారేంటండి బాబు గారు. మీ పరిపాలన అద్భుతం, అందులో డౌటే లేదు. బట్ వెంకటేశ్వర స్వామి గారి గురించి కూడా కాస్త ఆలోచించి ఆ పైన ఉన్నటువంటి చెత్తని కిందకి తోసేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. రైట్ గురుగారు. మీరు మాతో పాటు జూమ్ కాల్ లో వచ్చినందుకు ధన్యవాదాలు గురుగారు. మనోవాంఛ ఫలసిద్ధిరస్తు తల్లి.